ఈ 56వ డివిజన్లో గత 50 సంవత్సరాలుగా రైల్వే స్థలంలో ఎంతోమంది తమ నివాసాలు ఏర్పరచుకుని తమ 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. ఇది నిజంగా రైల్వే స్థలమైనా వారు సొంత ఇళ్ళు ఎప్పుడో కట్టుకోవటం వల్ల అందరూ కూడా బిలో మధ్య తరగతి కుటుంబాలు. ఈ కుటుంబాలకి ఎప్పటికప్పుడు రైల్వే వారు నోటీసులు ఇస్తున్నారు. గత సంవత్సర కాలంలో కూడా ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. రైల్వే వారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ స్థలానికి రేపు రైల్వే వారు ఇచ్చిన నోటీసుకి రేపు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకుని వెళ్ళి వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనమే కాకుండా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. వీటిలో భాగంగా కార్పొరేషన్ అధికారులని రైల్వే అధికారులని సమన్వయం చేసి ఎక్కడైనా కార్పొరేషన్ స్థలం ఏదన్నా ఉంటే కార్పొరేషన్ వారితో రైల్వే వారితో సమన్వయం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారిని కూడా తీసుకుని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. వారు కూడా ఊర్లో లేరు, ఉంటే వారు కూడా వచ్చేవాళ్ళు. తప్పకుండా గత సంవత్సరం ఏ విధంగా వీళ్ళని ప్రశాంతంగా తమ పనులు తామని చేసుకోమన్నాం, ఇప్పుడు కూడా ఒకటే చెబుతున్నాం. ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రజాప్రతినిధులు మేమందరం కృషి చేస్తాం. మీరందరూ ప్రశాంతంగా ఉండమని. ఎటువంటి వదంతులు ఇక్కడ చాలా వదంతులు వ్యాపిస్తున్నాయి, ఎటువంటి వదంతులు కూడా ఉండొద్దు. ఎందుకంటే 1000 కుటుంబాలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎటువంటి వదంతులు నమ్మొద్దు. తప్పకుండా ఏ సమస్య వచ్చినా మేమున్న ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరం కూడా ఇక్కడికి వస్తాం. గతంలో వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కాలనీ పరిస్థితిని చూసి వెళ్ళారు. కాబట్టి నేను ఇది రైల్వే వారి దృష్టికి, అధికారుల దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ వారం రోజుల్లో రైల్వే వారి దృష్టికి వెళ్ళి రైల్వే వారితో మాట్లాడి టెంపరీగా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని ఒత్తిడి చేయకుండా ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఉన్నాయా క్వశ్చన్స్ ఏం లేవు? ఈరోజు 4వ రోజు నిరసన దీక్ష చేశామండి. ఈరోజు మాకు మద్దతుగా ఎంపీ చిన్ని గారు రావడం జరిగింది. మాకు ఒక 3 రోజుల సమయం అనేది ఇచ్చారు. రైల్వే అధికారులతో మాట్లాడతాను, అసలు ఎంతవరకు వాళ్ళకి స్థలం అవసరం ఉంది లేదు అనేది కనుక్కొని చెప్తామన్నారు. స్థానికులందరూ భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే కరెంట్ తీసేస్తారు, నీళ్లను ఆపేస్తారు, చెత్త చెదారం తీసుకెళ్లరు అని చెప్పి అపోహలు అనేవి పుట్టించారు చాలా వరకు. వీటన్నిటిని క్లియర్ చేస్తామమ్మా, ఏముండదు, నేను ఒకసారి మాట్లాడతాను, ప్రస్తుతానికి తాత్కాలికంగా అయితే ఆపుతాను, తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తానని చెప్తున్నారు. మేము ఎంపీ గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం పేదలకు ఎలాంటి సమస్య లేకుండా అందరూ మంచిగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి భావితరాల భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. కాబట్టి మా భావితరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడే ఇంక ముందు కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేము నమ్ముతున్నాము. శాశ్వత పరిష్కారం ఏంటంటే మా ఇళ్లకు మాకు పట్టాలనేది కావాలి. ఒక లైన్ వస్తుంది, ఖాళీ చేయండి అంటే మేమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా లేము సార్. మేము ఇక్కడే ఉంటాం, మేము చచ్చినా బతికినా ఇక్కడే ఉంటాం. ఎందుకంటే ఇది ఊరు మధ్యలో ఉంది. మా పిల్లల చదువులు, మా పనులు, మా వాళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి ఎక్కడో ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు అర్థం కావట్లా. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది డెవలప్ అవ్వకముందే రైల్వే వాళ్ళు తీసుకొని ఉంటే బాగుండేదేమో, అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాళ్ళము. దయచేసి మా విన్నపాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా ఎంపీ చిన్ని గారు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈ దీక్షలో మాకు అనేక మంది నాయకులు సాయం చేయడం జరిగింది, మద్దతు తెలియజేశారు. మొదటి రోజు పోతిన వెంకట మహేష్ గారు వచ్చి మాకు ఎంపీ గారు వస్తున్నారమ్మా, మీ గురించి మేము చెప్పామని చెప్పారు. పోతిన వెంకట మహేష్ గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా అఖిల పక్షాలన్నీ కలిసి వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. ప్రతి నాయకులకి, ప్రతి పార్టీకి మాకు ఎవరైతే మద్దతు తెలిపారో ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి పేరు పేరున ధన్యవాదాలు. స్థానిక మీడియా కూడా మాకు చాలా వరకు సపోర్ట్ చేసింది. మీడియాకు తెలిసింది కాబట్టి ఈరోజు పెద్దవాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మాకు మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఎంపీ చిన్ని గారి ఫోటో, ఇద్దరు ఫోటో మాకు శాశ్వత పరిష్కారం ఇక్కడే ఇల్లు ఉండేటట్టు పట్టాలు ఇస్తే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు మా ఇళ్లలో పెట్టుకొని మేము ఇంకోసారి దీపావళి, రంజాన్, క్రిస్మస్ చేసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. మా బాధని మీరు మీడియా వాళ్ళు కూడా పైదాకా పంపించాలని, అందరికీ తెలియజేయాలని మా బాధితుల సంఘం తరపు నుంచి అధ్యక్షుడిగా చెప్తున్నానండి. మీడియా
అన్నదమ్ములందరూ బాగా ఈ మెసేజ్ని బయదాకా పంపించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.